నియోజకవర్గంలోని ఆదిత్య కళ్యాణ మండపంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ సభ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2 ఏళ్ల క్రితం ప్రజల ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్తో కలిసి రాష్ట్రాన్ని గెలిపిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుదామని ఇచ్చిన పిలుపునకు ప్రజలు అద్భుతమైన తీర్పిచ్చారు. 164 సీట్లతో ఎన్డీఏకు అధికారాన్ని అందించారని అన్నారు. అధికారం చేపట్టే సమయానికి అన్ని రంగాల్లో సంక్షోభం నెలకొని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని అన్నారు. 2 ఏళ్ల కాలంలో డబుల్ ఇంజిన్ సర్కార్ సాధించిన ప్రగతిని వివరించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేయూతనందిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న కుట్రలపై గొడ్డలి పార్టీ అధ్యక్షుడిపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 10.50 లక్షల కోట్ల రూపాయల అప్పులతో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారని విమర్శించారు. 2019-24 మధ్య ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి అట్టాడ రవి బాబ్జీ గారికి, మిత్రుడు జనసేన నియోజకవర్గానికి బాధ్యులుగా వ్యవహరిస్తున్నటువంటి కిరణ్ గారికి, వేదికపై ఉన్నటువంటి ఎన్డీఏ పార్టీలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ కుటుంబ పెద్దలందరికీ, నియోజకవర్గం 4 మండలాల నుంచి ఇచ్చేసినటువంటి లబ్ధిదారులు, ఎన్డీఏ కూటమి కార్యకర్తలు, ప్రజలు, సోదరి సోదరీమణులు, పాత్రికేయులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఒకసారి గతాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. 2014లో రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రానికి రాజధాని కూడా లేదు. ఆ రోజు ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నతతో ఆలోచన చేసి మళ్లీ రేపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలన్నా, మళ్లీ ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రతిష్ట దేశ విదేశాల్లో ఇనుమడింపజేయాలన్నా ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదు, చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమవుతుందని 2014లో ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. చాలా మంది పెద్దలున్నారు, విఘ్నులున్నారు. నేను కూడా చాలా సార్లు శాసనసభ్యుడిగా బాధ్యతలు నిర్వహించాను. చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వంలో పనిచేశాను. కానీ 2014-19 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ, శ్రీకాకుళం జిల్లాకు కానీ, ఎక్కడి నియోజకవర్గానికి కానీ ఒక స్వర్ణమైనటువంటి యుగం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. చాలా మంది అనుకున్నాం రాష్ట్రం విడిపోయింది, ఆర్థికంగా ఇబ్బందులున్నాయి, ఏదైనా మనం చేయగలమా అని చెప్పి. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఇటు అభివృద్ధిని, సంక్షేమాన్ని సమాంతరంగా తీసుకెళ్లి అన్ని వర్గాలకి, అన్ని ప్రాంతాలకి ముందుకు తీసుకెళ్లిన విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి. అయితే 2019లో ఎన్నికలు జరిగాయి. ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి, నేను చాలా సార్లు చెప్తున్నాను, మీకు కూడా అనిపిస్తుంది ఎందుకు ఇన్నిసార్లు చెప్తారని. 10 సార్లు చెప్తే ఒక్కసారైనా మన మైండ్కి ఎక్కుతుందని. దుర్మార్గమైనటువంటి వ్యక్తి అని ఎందుకు అంటున్నానంటే, ఆ రోజు మాయ మాటలు చెప్పాడు, ఆచరణ కానిటువంటి హామీలు ఇచ్చాడు. 5 సంవత్సరాలు మనం చేసినటువంటి అభివృద్ధి మీద విసుగు కమ్మి 2019 ఎన్నికల్లో అధికారాల్లోకి వచ్చాడు. ఆ రోజే ఈ రాష్ట్రానికి చెలిపట్టింది. 5 సంవత్సరాలు ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి.
ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికైనా స్వేచ్ఛ ఉందా? ఏ ఒక్కరికైనా సరే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి మాట్లాడే హక్కు ఎక్కడైనా ఉండేదా? బయటికి రావాలంటే కేసులు, మాట్లాడాలంటే కేసులు, ఆస్తుల మీద దాడులు, ఎక్కడికక్కడ మానభంగాలు, ఎక్కడికక్కడ విద్వేషాలు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రభుత్వాన్ని పాలించినటువంటి అన్ని వ్యవస్థల్ని నాశనం చేసేశారు. దీనన్నిటికీ తోడు రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ బాగుంటేనే, రాష్ట్రంలో ఆర్థిక పరిపుష్టి ఉంటేనే మనం ఏదైనా సంక్షేమం చేయగలం, ఏదైనా అభివృద్ధి చేయగలం. 5 సంవత్సరాల్లో 10.5 లక్షల కోట్లు అప్పు చేసి ఆర్థిక వ్యవస్థను కూడా పూర్తిగా చిన్నాభిన్నం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 25 సంవత్సరాలు వెనక్కి నెట్టేసినటువంటి దుర్మార్గుడు వడ్డల పార్టీ అధ్యక్షుడని చెప్పి ఈ సందర్భంగా మళ్ళీ 2024లో ఎన్నికలు జరిగాయి. చంద్రబాబు నాయకత్వంలో కూటమి ఏర్పడింది. కూటమి ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారకుడు జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.